నెక్స్ట్ మిగతా వార్తల్లో ఢిల్లీలో ఏం జరిగింది? కేటీఆర్ హస్తిన టూర్ పైన అంటే ఢిల్లీ టూర్ పైన ఎన్నో అనుమానాలు, ఎవరెవరిని కలిశారు అనే దానిపై వీడని సందేహాలు, సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూర్, కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిశామంటున్న బీఆర్ఎస్, కేసు నుంచి తప్పించుకునేందుకే అంటున్న కాంగ్రెస్, మినిస్టర్ అపాయింట్మెంటే ఇవ్వలేదన్న బీజేపీ, కేటీఆర్ టూర్పై హాట్గా చర్చలు. మరి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసినానే ఆయన ఏడ కలిసిండు? ఖట్టర్ని ఏడ కలిసిండు? ఖట్టర్ని కలవలే, ఎవరిని కలవలే. అందుకే ఇప్పుడు ఈయన ఆడ ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారే ఆయన ధర్మపురి అరవింద్ గారు మాట్లాడి, అసలు నువ్వు ఎవరిని కలిసినావు, నువ్వు ఏ మంత్రిని కలిసినావు, ఒక ఫోటో బయట పెట్టని అడిగారు. దాని తర్వాత ఇక కథం అయిపోయింది. మరి ఢిల్లీకి పోయి ఏం చేసిండు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారింది. అసలు కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళిండు, ఎవరెవరిని కలిసిండు, అక్కడ ఏం జరిగింది అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది. బేసిక్గా ఆయన వెళ్ళి కలవాలని ప్లాన్ చేసిండు, కానీ ఇక్కడున్న కొంతమంది లీడర్లు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ హైకమాండ్కి ఫోన్ చేసి చెప్పారు, దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వకండి, ఇస్తే కథమైపోతాం మనం. ఇప్పటికే గవర్నర్ దగ్గర ఫైల్ పెండింగ్ ఉన్నది. మరి ఎందుకు 20-25 రోజుల నుంచి ఫైల్ పెండింగ్ ఉన్నది? ఏసీబీ అనుమతి కోరింది. ఈయన ఎమ్మెల్యే కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి, ఆ కేసులో ఐఏఎస్లు కూడా ఉన్నారు కాబట్టి విచారణ కోసం అనుమతి కోరింది. మరి ఆ విచారణ అనుమతి ఎందుకు గవర్నర్ ఇంకా ఇస్తలేడు? ఇప్పటికే బీజేపీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఈ సమయంలో ఆయన ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయినప్పుడు ఇంకా పోయి డైరెక్ట్ కలిసిండు అనుకోండి, ఇక మీరు కలిసిండు ఆడ ఆగిపోయిందనే చర్చ వస్తుంది. కాబట్టి బీజేపీ నాయకులు కూడా వాళ్ళ హైకమాండ్కి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితిలో అపాయింట్మెంట్స్ ఇవ్వకండి అని చాలా క్లియర్గా చెప్పినట్టున్నారు. చెప్పిన తర్వాత వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా కూడా నేను ఆయనను కలిసిన ఈయన కలిసిన అని మాట్లాడిండు. కానీ ఎవరిని కలిసినామంటే మాటలు వాస్తవాలు అయితే బయటకు వస్తలేవు. సీఎం రేవంత్ రెడ్డి వరుసకు బావమరిది అయిన సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కిన విషయం పైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లాను అని కేటీఆర్ ప్రకటించారు. ఫిర్యాదు లేఖను సైతం విడుదల చేశారు. అయితే ఆయన కేంద్ర మంత్రిని కలిసినట్లు ఒక్క ఫోటో సైతం బయటపెట్టలే. అప్పటికే కేటీఆర్ హస్తిన టూర్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. కేసు పెట్టేందుకు అనుమతి ఇవ్వకుండా కేటీఆర్ బీజేపీ నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఇదే విషయంపైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒకరిపైన ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. బీజేపీ ముఖ్య నేతలను కలిసిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. ఎవరి ఆరోపణలు వాళ్ళవే, కానీ ఎవరిని కలిసిండని ఆయన చెప్పాలి కదా బయటకు వచ్చి. ప్రెస్ మీట్ పెట్టిన కథ అవతల పడ్డాడుగా.